గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఫేస్బుక్ ఇది మనకందరూ తెలిసిన పేరే. ఇది ఇప్పుడు నుంచి ఫేక్ బుక్ అయిందనమాట. ఇలా ఎందుకు అంటున్నానంటే, దీంట్లో ఫేక్ ఐడీలు ఎన్ని వస్తున్నా సరే ఫేస్బుక్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు, ఎందుకు దాన్ని క్లీన్ చేయకుండా ఎలా ఉంచుతున్నారు నాకైతే తెలియదు. దీనివల్ల చాలామంది అయితే మోసపోతున్నారు. ఫేస్బుక్ ఐడీస్ బాయ్స్ గర్ల్స్ ఐడీలు పెట్టుకొచ్చి ఫేక్ ఐడీలు పెట్టుకొచ్చి మనీ అయితే లూట్ చేస్తారన్నమాట చాలామంది దగ్గర. ఇందాకే మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇట్లాగే గోల్ నేమ్ పెట్టుకొచ్చారు. ఒక ఆవిడ పెట్టుకొచ్చి మన ట్రాప్లో అయ్యేలాగా ట్రై చేశారు. ₹1000 అడిగారు. ₹1000 ఇస్తే గుడ్ క్యారెక్టర్ అంట, ₹1000 ఇవ్వకపోతే బ్యాడ్ క్యారెక్టర్ అంట. ఫస్ట్ ₹1000తోనే స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి. అదే వాళ్ళు వేసేవాళ్ళు ఫస్ట్ ₹1000తోనే స్టార్ట్ చేస్తారు. మనం కొట్టాక ఇంకో ₹1000 ఇవ్వు, నాకు మళ్ళీ నీ క్యారెక్టర్ బ్యాడ్ ఇవ్వకపోతే అంటారు. ఇచ్చేసాక అప్పుడు తెలుస్తుంది మనకు 2000 లాస్ అని. ఇచ్చిన తర్వాత మళ్ళీ సరే అని మళ్ళీ అడుగుతారు. ఇంకా ఇచ్చిన తర్వాత అడగకుండా ఎందుకుంటారు, ఈ దగ్గర అదే పని డబ్బులు ఉన్నాయని అడుగుతారు. ఇవ్వలేదనుకో బ్లాక్ చేసి పోతారు, మనకు 2000 లాసు. ఇచ్చామనుకోండి మనకి అప్పుడు కూడా 2000 లాస్ అనమాట. సో ఇట్లా ఉన్నారనమాట ఫేస్బుక్లో. కొంచెం చూసుకొని అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి అయితే వాడండి. అలా అని నేను అందరూ ఫేక్ ఉంటారు అంటలేదు, అందరు రియల్ ఉంటారు అంటలేదు. ఇది సోషల్ యుగం కాబట్టి కొంచెం మనమే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మెదగాలన్నమాట. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళు డబ్బులు ఇమ్మన్నారు కదా అని చెప్పి వాళ్ళ ముక్కు మొహం తెలియపోయినా, వాళ్ళ సంబంధం లేకపోయినా ఇస్తే బాధపడేది, ఇబ్బంది పడేది, నష్టపోయేది మనమే అనమాట. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారండి, మనం వాళ్ళకి ₹1000 కాదు 10,000 ఇచ్చినా తక్కువ. ఎందుకంటే మనకు అన్నారు, పెంచారు, మనతో పాటు ఉంటున్నారు ఇది కాబట్టి. మన రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం చూసాం కాబట్టి వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి, మనం ఇచ్చిన తప్పు లేదు. ఆ తర్వాత ఇచ్చినా అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ ఫేస్బుక్ వాళ్ళు ఈరోజు పరిచయం అయ్యి ఈరోజే డబ్బులు అడిగేసి ఇవ్వకపోతే నువ్వు బ్యాడ్ క్యారెక్టర్, నీతో మాకు అవసరం లేదని బ్లాక్లు చేసి వెళ్ళిపోయి, లేదంటే బ్లాక్ మెయిలింగ్ చేసి ఒక ₹1000 2000 దుబ్బేసేసి అది ఎంతవరకు నిలబడితే తర్వాత మ్యాటర్. అంటే మోసాలు అయితే ఎక్కువ జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో సోషల్ మీడియా మోసాల మీద నేను కొన్ని రోజుల్లో వీడియోస్ అయితే చేయబోతున్నా పార్ట్స్ కింద. అది ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, మనం ఎందుకు నష్టపోకుండా ఉండాలని చెప్పి చేయబోతున్నాను. కావాలంటే కామెంట్ సెక్షన్లో కావాలని చెప్పి మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్. ఎందుకంటే మోసం చేసేవాడు తెలివిపరుడు, మోసపోయేవాడు అమాయకుడు అనమాట నా దృష్టిలో. నాకు చాలా జరిగినాయి ఇట్లా. సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మోసపోకుండా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. మోసం చేయడం వాడి టాలెంట్, మోసపోవడం మన అమాయకత్వం వద్దనమాట. థ్యాంక్ యూ.